హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను లంచ్లోకి ఏం చేశాను ఆ రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. లంచ్లోకి సింపుల్గా రసం అండ్ టమాటా క్యాప్సికమ్ కూర చేశాను. రసం కూడా టమాటా రసం చేశాను అనమాట. చాలా మంది చింతపండు రసం పెట్టుకుంటుంటారు, అది చాలా మందికి ఇష్టం కూడా. కానీ చింతపండు రసము చాలా మందికి పడదు, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైతే అసలే పడదు. సో దాని రీప్లేస్మెంట్గా టమాటా రసం చేసుకోండి, సరిపోతుంది. యాక్చువల్గా చింతపండు ఇంకా ఇది పసుపు అవి రెండు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అది మనం రెగ్యులర్గా వాడడం వల్ల మన బాడీకి పట్టేసి ఇంకా మెడిసినల్ వాల్యూస్ బాడీకి అబ్జర్వ్ అవ్వవు అనమాట. అంటే సపరేట్గా మెడిసిన్ బయట తీసుకున్నా కానీ ఇవి రెండు ఎక్కువ వాడడం వల్ల మెడిసిన్స్ కూడా పనిచేయవు చాలా మందికి, అంటే బాగా ఎక్కువగా తీసుకోవడం వల్ల. అందుకే మనం అప్పుడప్పుడు వాడడం చాలా మంచిది అనమాట. చింతపండు ఇంకా పసుపు అప్పుడప్పుడు మాత్రమే వేసుకోవాలి. సో నేనైతే అలాగే చేసుకుంటాను. సో నేను ఎలా చేశాను టేస్టీగా దాని రెసిపీస్ చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం కొన్ని మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అనమాట. నేను ఒక 5 తీసుకున్నాను. అది మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి టమాటాలు. సో ఇట్లా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలే చేసుకోండి, ఏం పర్వాలేదు. అది ఉడకబెట్టాలన్నమాట ఫస్ట్. సో అందుకని మీడియం సైజువి సరిపోతాయి ముక్కలు, మరి చిన్నవేం అక్కర్లేదు. సో ఇంకా ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా పసుపు వేసుకొని కొన్ని నీళ్ళు, కావాల్సినన్ని నీళ్ళు అంటే మీ క్వాంటిటీని బట్టి పోసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట, నాకు అంత రసానికి అయితే సరిపోతుంది అనేసి. సో ఇంకా 2 గ్లాసులు పోసేసి స్టవ్ మీద పెట్టేయడమే. ఇవి ఫస్ట్ బాగా మరగనివ్వాలన్నమాట. టమోటాలన్నీ ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, బాగానే సెట్ అయిపోతుంది. సో అది మరిగే లోపు ఇది కొంచెం రసంలోకి పొడి చేసుకోవాలన్నమాట. దానికోసం 2 టేబుల్ స్పూన్ కందులు తీసుకున్నాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. అన్నీ వేరే కూరల్లో అయితే ధనియాలు కొంచెం ఎక్కువ, జీలకర్ర తక్కువ తీసుకుంటారండి. కానీ రసంలో మాత్రం జీలకర్ర ఎక్కువ, ధనియాలు తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ కొంచెం వేపుకోవాలన్నమాట. ఫస్ట్ కందులు వేసాను, వేపుకుంటున్నాను. ఇవి కొంచెం అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టే వేపుకోండి. అవి కొంచెం కలర్ మారుతున్నప్పుడు లైట్గా స్మెల్ వస్తాయి. అప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు ఇంకా ఏగాయి అని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసుకొని వేపుకోండి. అవి త్వరగా ఎగుతాయి కాబట్టి ఇంకా వాటన్నిటిని మిక్స్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చూద్దామన్నమాట. ఇది రసం టమాటాలు ఉడకడానికి పెట్టాం కదా, ఎంతవరకు వచ్చిందనేసి. ఒక జస్ట్ 10 మినిట్స్ అంతే, హై ఫ్లేమ్ మీద. 10 మినిట్స్ కూడా పట్టలేదేమో. ఇట్లా అంటే టమోటాలకి ఆ స్కిన్ ఉంటుంది కదా, అది అట్లా పైకి వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇంకా సరిపోతుంది. ఇంకా తీసేసి ఆ టమోటాలను కూడా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఎనుపుకుంటారు, ఎనుపుకున్నా పర్వాలేదు, కానీ ఎనుపుకున్నా సరే ఆ స్కిన్ అది కొంచెం టమోటా అది అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇట్లా మిక్స్ చేసామనుకోండి మెత్తగా అయిపోతుంది అని నేనైతే మిక్సీ వేస్తాను. కొంచెం చల్లారాక వేసుకోండి బెటర్. నేను కొంచెం ఇప్పుడు వేడివేడిగానే వేసాను, కానీ కొంచెం సేపు పక్కన పెట్టి వేసాను అనమాట. అట్లాగా కొంచెంసేపు పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ వేసుకోండి. నేను కొంచెంసేపు పక్కన పెట్టి చల్లారాకే మిక్సీ వేసాను అనమాట. అది జస్ట్ ఒక రౌండ్కే ఇలా ప్యూరీలా అయిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోండి, 2 or 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో ఈ ఆయిల్ కొంచెం మరిగేలోపు పక్కన ఈ వెల్లుల్లి, కొంచెం కరివేపాకు దంచుకోవాలన్నమాట. కొంచెం లైట్గా దంచుకోవాలి. అంటే దంచుకోకపోయినా డైరెక్ట్గా అలా వేసినా ఏం పర్వాలేదు, కాకపోతే దంచి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. సో అంతలోపు ఇంకా ఆయిల్ మరిగింది, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ 2-3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకున్నాను, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఇంకా అది కొంచెం ఆనియన్స్ రెడ్గా అయ్యేంత వరకు తాలింపు వేసుకోవాలి. ఇంకా దాంట్లో అదే తాలింపు అది వేగింది అన్న తర్వాత ప్యూరీ పక్కన పెట్టుకున్నాం కదా, ఇందాక మిక్సీ వేసుకునింది అది వేసుకోవాలన్నమాట. ఇంకా ఉడికేటప్పుడు కూడా కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా ఇప్పుడే డైరెక్ట్గా వేసేసుకోవాలి. యాక్చువల్గా రసం చేసేటప్పుడు అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నీళ్ళు ముందు టమాటాలు ఉడికేటప్పుడు వేసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే తర్వాత ఉట్టి నీళ్ళు వేసామనుకోండి రసంలో అంత టేస్టీగా ఉండకపోవచ్చు, ఉడికేటప్పుడు వేసినవే బాగుంటాయి.
సో అట్లా అంతా మనకు కావాల్సినంత క్వాంటిటీకి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో అదే ఇందాక దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కరివేపాకు అది కూడా వేసుకొని కలుపుకొని దాన్ని ఇంకా మరగనివ్వాలన్నమాట రసాన్ని. అది ఇట్లా మరుగుతున్నప్పుడు ఇంకా దాంట్లో ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కందులు ఇంకా జీలకర్ర మిరియాలు ధనియాలు అదంతా పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి ఇప్పుడు ఇట్లా మరిగే టైంలో వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను చేసిన క్వాంటిటీకి ఆ పొడి 2 టేబుల్ స్పూన్స్ అలా చేసుకున్నాను అనమాట. అది సరిపోతుంది. అది మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. 2 or 3 టేబుల్ స్పూన్స్ అలా మరీ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే అది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కబడిపోయిద్ది అనమాట. చిక్కబడినప్పుడు అది కొంచెం సాంబార్లా అయిపోద్ది రసంలా కన్నా. సో చూసి వేసుకోండి క్వాంటిటీ. ఇంకా అది బాగా మరిగింది అన్న తర్వాత అంటే పొడేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి సరిపోతుంది. ఇంకా తర్వాత దించేసే ముందు ఈ కొత్తిమీర వేసుకోండి, లేకపోతే దించిన తర్వాత అయినా వేసుకోండి. ఇంక ఇదే అనమాట రసం. ఇప్పుడు క్యాప్సికమ్ టమాటా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి: క్యాప్సికమ్ ఇంకా టమోటా, తర్వాత పచ్చిమిర్చి 2, ఇంకా ఆనియన్స్ అనమాట. యాక్చువల్గా చాలామంది క్యాప్సికమ్ అంత ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది. కొంచెం గుజ్జుగా ఉంటుంది, నీళ్ళు లేకుండా. సో చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికన్నా అంటే క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు, కొంచెం వెరైటీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడం కోసం కొంచెం పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మరిగేదాకా ఉంచండి. ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇవి తాలింపు గింజలు వేస్తాం కదా, అవి మామూలు అనమాట, రొటీన్, అవి వేసేయాలి. అవి కొంచెం చిటపట అనేటప్పుడు ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట నేను, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ కూరలోకి. సో కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు టమోటా ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. టమాటా ఇక్కడ నేను ఒక 3 తీసుకున్నాను అంతే, అంటే కొంచెం పెద్ద సైజువి 3 తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను టమాటా సైజులో ఉన్నవే. సో కొంచెం ఈక్వల్ క్వాంటిటీలా తీసుకున్నాను అనమాట. ఇంకా టమాటాలు పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం దాన్ని మగ్గనివ్వాలన్నమాట. సో మగ్గడానికి మూత పెట్టండి, త్వరగా మగ్గుతాయి, ఎప్పుడు చెప్పే టిప్పే అది. సో అది మగ్గేంత వరకు చూస్తూ ఉండండి. 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఇంకా తెలిసిపోతుంది. ఒక 5-6 మినిట్స్ తర్వాత మగ్గిపోతుంది అనమాట. ఇంకా దానిలో క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోయిద్ది, దానికి ఎక్కువ టైం పట్టదు. సో మ్యాక్సిమం టమోటా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫస్ట్ ఉంచేసుకొని తర్వాతే క్యాప్సికమ్ వేసుకోండి. సో క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కారం ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు వేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టేస్తే మగ్గిపోయిద్ది అనమాట. ఇప్పుడు అంటే మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ఏ టైంలో మగ్గుతుందో అని. సో ఇట్లా టచ్ చేస్తే అది ఇంకా కొంచెం ఉడకాలి అని అనిపించింది అనమాట. సో మళ్ళీ మగ్గనిచ్చాను. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తాం కదా, ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను అనమాట. అది సరిపోతుంది ఆ క్వాంటిటీకి. ఇంకా అదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిస్తే సరిపోతుంది. ఆ మసాలా అంటే ధనియాల పొడి, గరం మసాలా వేసాం కదా, అది 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కర్రీ ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోయిద్ది అనమాట. టేస్టీగా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కూర. ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా సింపుల్ కూడా, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇదే అండి ఇవాళకి నా వీడియో. నా లంచ్ మెనూ మీకు నచ్చింది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. ఫైనల్గా ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. సింపుల్గా రసం, క్యాప్సికమ్ కూర, ఇంకా కొన్ని చక్రాలు. అవి సంక్రాంతికి చేసుకున్నాం కదా, అవి ఇంకా ఉన్నాయన్నమాట మా ఇంట్లో. సో రసం చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు ఇలా తింటాము.